నేను తెంపిన మందార పూలు అండి ఇవి కవర్లో కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. అలాగే నిన్న మొగ్గలు తెంపాను కదా, మొగ్గలు అయితే ఈడిపోయి రాత్రి అయితే పడుకునే ముందు నీటిలో వేసానండి. ఇవి చూసారా మొగ్గలు అయితే ఈడిపోయి. ఇవి పూసామాలు అయితే దోమాలి, మా అమ్మనైతే దోమంటున్నాను. బయట అయితే ఉంది అమ్మా పూసామాలు దోమేస్తున్నాను. ఇదిగోండి నిన్న మా అమ్మ వేసిన ముగ్గులు. ఈ కలర్ పూలు అయితే చూపించలేదు నిన్న, అటు ఇటు కలర్ పూలు వేసి మధ్య డిజైన్ వేసింది. అలాగే దారిబంధానికి ఫస్ట్ క్లాస్ పెట్టింది నిన్న. ఇంకా మార్నింగ్ అయితే బేగలు వేసాను. ఇప్పుడు ఉగాది పచ్చడి అయితే చెయ్యాలి. ఇంకా మా ఆయన అయితే పూజకైతే రెడీ చేస్తున్నాడు. నేను వచ్చేసి పచ్చడి అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి పచ్చడికి అనమాట, అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను. ఉగాది పచ్చడికి మామిడికాయలు, యాప పువ్వు, ఇలా చింతపండు, బెల్లం అన్నీ రెడీ పెట్టాను. మా ఆయన అయితే పూజకి రెడీ చేస్తుంది. అలాగే దేవుడికి మామిడి ఆకులు కూడా పెట్టాము. ఉగాది కదా, మామిడి ఆకులు ఉండాలి. ఇంకా గుమ్మాలకి అయితే మామిడి ఆకులు అయితే పోతేస్తున్నాము. ఆకులు మంచి తెంపలేదు. నువ్వు తెంపావు, నువ్వే తెంపావు, ఇంకెవరు తెంపారు ఆకులు? ఇదిగోండి మామిడికాయలు, ఉగాది పచ్చడి అయితే రెడీ చేస్తున్నాను. నేనైతే 2 మామిడికాయలు అయితే తీసుకున్నాను. బ్యాక్ సైడ్ లైట్ అయ్యా. మామిడికి కోసం తగ్గుతుంది. ఇప్పుడైతే నేను మామిడికాయ ముక్కలు అయితే కోస్తున్నాను. అలాగే మనం యాప పువ్వు వేసుకుందాం. యాప పువ్వు కొంచెం ఎక్కువ వేసాను. కొంచెం చింతపండు,
అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కొంచెం సాల్ట్, ఇది బెల్లం, బెల్లం అండి. అది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పూజ అయితే స్టార్ట్ చేస్తానండి. అలాగే నేను చేసిన ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. నేనైతే గాజు కప్పులు పెట్టానండి ఉగాది పచ్చడి. చపాతీ అయితే ఇప్పుడే చేసానండి. పూజ అయితే అయిపోయింది. చపాతీ చేస్తాను. అలాగే టమాటా పచ్చడి అండి. మా ఆయన వచ్చేసి రోట్లో అయితే రుబ్బుతానన్నారు. టమాటా పచ్చడి రోట్లోనైతే దంచుతున్నారు. ఇంకా ఇది ఏదుతుంది చిన్న కళాయిలోనే చేసేస్తున్నాను. చపాతీ అయితే ఎక్కువ చేయలేదు. టమాటా పచ్చడి అయితే రుబ్బేసాము. ఇప్పుడైతే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాము. ఇంకా మా ఆయన అయితే టిఫిన్ అయితే చేసేస్తున్నారు. నైట్కి అయితే చేపలు ఉన్నాయి. ఉగాది స్పెషల్ చేపలు పెద్ద పెద్ద పీసెస్ కోసి ఉప్పు కారం కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. నైట్కి అయితే వండాలి. ఉగాది స్పెషల్ అన్నమాట.